మనకి క్లైమాక్స్ కి సిచ్యువేషన్ చేరిన తర్వాత వీసీకేతో పాటు ఐయుఎంఎల్ నుంచి కూడా విజయ్కి సపోర్ట్ దొరికినట్టుగా తెలుస్తోంది. ఐయుఎంఎల్ కూడా అన్కండిషనల్ సపోర్ట్ ఫర్ గవర్నమెంట్ ఫార్మేషన్ దానికి సంబంధించిన లెటర్ను కూడా ప్రస్తుతం మనం చూస్తాము. ఏఎం షాజహాన్ డెప్యూటీ లీడర్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వీళ్ళ ఇప్పటి వరకు భీష్మించు కూర్చున్నారు. ఆల్రెడీ ఒకసారి లెటర్ ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నారని చెప్పారు. ఇప్పుడు ఐయుఎంఎల్ కూడా వచ్చి చేరింది. విచ్ మీన్స్ మనం అనుకుంటున్న 118 దీప్తి ఇప్పుడు 120 అయ్యింది. 118 119 వాట్ ఎవర్ ఇట్ ఈస్ 126 121 అంటే ఇంకా కంఫర్టబుల్ స్టేజ్ లో ఉంది. ఇక గవర్నర్ దీనికి నో చెప్పే ఆస్కారమే లేదు. సో లేటెస్ట్ అప్డేట్స్ మనకు అందుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్ చూద్దాం మళ్ళీ ఇంకొకసారి. టీవీకే 107 స్థానాలు, విజయ్ ఒకటే స్థానం లెక్కేస్తే 107 స్థానాలు బలం టీవీకే ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ ఫస్ట్ సపోర్ట్ ప్రకటించింది, మొత్తం 5 ఎమ్మెల్యేలు, ఫాలోడ్ బై కమ్యూనిస్ట్ పార్టీ, లెఫ్ట్ పార్టీస్. సో రెండు చొప్పున ఇద్దరు కూడా ముందు నుంచి సపోర్ట్ ని ప్రకటించారు. అంతవరకు క్లారిటీ ఉంది. ఆ తర్వాత ఈ వీసీకే ఐయుఎంఎల్ విషయంలోనే 2 రోజులుగా తర్జన భర్జనలు నడుస్తూ ఉన్నాయి. సపోర్ట్ ఇస్తున్నారని ఒకసారి, ఇవ్వట్లేదని ఒకసారి, ఇవాళ సాయంత్రం చెప్తాం, రేపు చెప్తాం అని చెప్పి తాత్సారం చేస్తూ వచ్చాయి. ఐయుఎంఎల్ అయితే నిన్న సపోర్ట్ ఇచ్చిందని ఒకసారి వచ్చింది, కానీ మళ్ళీ విత్డ్రా చేసుకుందనే మాట కూడా మనం విన్నాము. సో ఫైనల్ ఐయుఎంఎల్ స్టాండ్ ఏంటి అన్నది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. బట్ ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చింది. ఎప్పుడైతే వీసీకే నుంచి ఒక అఫీషియల్ గా ఒక స్టేట్మెంట్ రిలీజ్ అయ్యి ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి టీవీకేకి అఫీషియల్ గా సపోర్ట్ లెటర్ ఇచ్చిన తర్వాత ఐయుఎంఎల్ నుంచి కూడా అఫీషియల్ సపోర్ట్ వచ్చినట్టుగా కనిపిస్తోంది. సో ఇప్పుడు మొత్తం కలిపితే 120 బలం మనకి విజయ్కి కనిపిస్తోంది. విచ్ మీన్స్ మ్యాజిక్ ఫిగర్ 117 కంటే కూడా 3 ఎమ్మెల్యేల బలం అధికంగా ప్రస్తుతం మనకి విజయ్కి కనిపిస్తోంది. విచ్ ఇస్ అ డెఫినెట్లీ కంఫర్టబుల్ ఫిగర్. డెఫినెట్లీ కంఫర్టబుల్. దీప్తి ఇక్కడ వన్ మోర్ పాయింట్ ఏంటంటే వీసీకేతో మార్నింగ్ నుంచి మంతనాలు చేస్తున్నట్టుగా అందరికీ తెలుసు మీడియాలో కూడా. బట్ ఐయుఎంఎల్ వీళ్ళు మరి కాంటాక్ట్ అయ్యారా లేదా అనే విషయం తెలియదు. కానీ ఐయుఎంఎల్ లెటర్ కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్రత్యక్షమైంది. We'll have to ask that. మురళిని అడుగుదాం ఒక్కసారి. ఐయుఎంఎల్ ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ పిక్చర్ లోకి ఏ రకంగా వచ్చింది? అఫీషియల్ గా మనకి సపోర్ట్ ఇస్తున్నట్టుగా క్లియర్లీ ఐయుఎంఎల్ ప్రతినిధులు, నేతలు వాళ్ళు వెళ్ళి అన్కండిషనల్ సపోర్ట్ ఫార్మ్ ద గవర్నమెంట్ అని వాళ్ళు ఇచ్చిన లెటర్ ని మనం ఫోటోగ్రాఫ్ రూపంలో మనం క్లియర్ గా చూస్తూ ఉన్నాం. సో మురళితో ఇంకొకసారి మాట్లాడదాం. మురళి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇస్తారు. సో మురళి, ఐయుఎంఎల్ సపోర్ట్ కి సంబంధించి ఎప్పుడు క్లారిటీ వచ్చింది? ఎందుకంటే నిన్నేమో సపోర్ట్ చేస్తున్నారన్నారు, మళ్ళీ రాత్రి అయ్యేసరికి సపోర్ట్ విత్డ్రా చేసుకున్నామన్నారు. ఇప్పుడు ఇవాళంతా కూడా మనం బీసీకే గురించి మాట్లాడుతున్నాం, ఇంకా ఐయుఎంఎల్ పిక్చర్ లో లేదనుకున్నాం, మరి ఇప్పుడు ఐయుఎంఎల్ సపోర్ట్ కూడా వచ్చేసింది. అంటే ఇక్కడ మనం ఈ 4 పార్టీలని ఒకటే ఆలోచనతో, ఒకటే విధానంతో వీళ్ళు ఎప్పుడు కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. వామపక్షాలు, వీసీకే, ఐయుఎంఎల్. సో వీరందరిది కూడా ఒకే నిర్ణయంగా ఎప్పుడూ కూడా ఉంటుంది. ముందు నుంచి చెబుతున్నారు మేమందరం కలిసి నిర్ణయం తీసుకుంటాం అన్నటువంటి మాటని తిరుమాలవలవన్ ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. సో 2 రోజుల క్రితం కూడా మేమందరం కలిసి నిర్ణయం తీసుకుంటామని డిఎంకే చీఫ్ స్టాలిన్తో భేటీ అయ్యారు. ఎందుకంటే ఎన్నికలకు ముందు పొత్తులో ఉన్నాం కాబట్టి. సో ఒకసారి స్టాలిన్తో చర్చించిన తర్వాత మా నిర్ణయం ఈ విధంగా తీసుకోవాలనుకుంటున్నాం, ఇది మా ఆలోచనగా ఉంది, టీవీకే నుంచి మాకు అభ్యర్థన ఉంది అన్నటువంటి విషయాన్ని చెప్పినప్పుడు స్టాలిన్ మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి అని చెప్పిన తర్వాత అందరూ కూడా మళ్ళీ విడివిడిగా సమావేశమయ్యారు. అందరం కలిసి వామపక్షాలు ఏ నిర్ణయం తీసుకుంటే మేము కూడా అదే నిర్ణయం తీసుకుంటామని వీసీకే చెప్పింది. వీసీకే నిర్ణయం మేరకే ఐయుఎంఎల్ కూడా మద్దతు ప్రకటించింది. అయితే నిన్న సాయంత్రం ఒక్కసారిగా మద్దతు ఇచ్చినటువంటి వీసీకే మళ్ళీ కూడా పునరాలోచనలో పడింది, కొన్ని కండిషన్లు పెట్టింది. ఈ కండిషన్ల మేరకు వెనక్కి తగ్గింది. వెనక్కి తగ్గిన తర్వాత ఐయుఎంఎల్ దానంతట తానుగా మళ్ళీ మద్దతును వెనక్కి తీసుకుంటున్నట్టు లేఖను కూడా విడుదల చేసింది. సో ఇప్పుడు మళ్ళీ 24 గంటల తర్వాత వీసీకే మద్దతు ప్రకటించిన తర్వాత ఐయుఎంఎల్ కూడా తిరిగి మళ్ళీ మరొకసారి టీవీకే వైపు వచ్చింది. టీవీకేకి మద్దతు తెలుపుతున్నట్టు మళ్ళీ అధికారికంగా ఒక లేఖను విడుదల చేసింది. సో ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది ఈ 4 పార్టీలు ఎప్పుడు కూడా ఒకే విధంగా ముందుకు వెళ్తుంటే ఏ పార్టీతో ఉండాలన్నా కూడా అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. సో పార్టీల పరంగా విడివిడిగా సమావేశమైన అందరిది ఒకే నిర్ణయం అనేది మనం గతంలో చూసాం. ఈ 2-3 రోజులుగా చెబుతున్నది అదే, ఇప్పుడు జరిగింది కూడా అదే. మాత్రమే బాగా తాత్సారం చేస్తూ వచ్చాయి. అందువల్ల కారణాలు ఏంటి? నెగోషియేషన్స్ మ్యాటర్స్ అంతేనా? అదే మనం నిన్న అనుకున్నాం డిఎంకే చీఫ్తో మరొకసారి మీటింగ్ జరిగింది. ఎందుకు జరిగింది అనేది బయటకు ఎక్కడా కూడా సమాచారం రాలేదు. సో ఇక్కడ ఒక విషయం, డిఎంకే ఈ మొత్తం ఈ ఎపిసోడ్లో వీసీకే కానీ అలాగే ఐయుఎంఎల్ కానీ, ముఖ్యంగా వీసీకే అనేది ఇక్కడ కీ రోల్ కాబట్టి 2 స్థానాలు కీలకం కాబట్టి వీసీకే కనుక విజయ్కి మద్దతుగా రాకుంటే ఆ నింద అనేది స్టాలిన్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి. సో స్టాలిన్ చెబుతూ ఉన్నారు, డిఎంకే నుంచి మొత్తం ఉదయం నుంచే ప్రకటనలు వస్తున్నాయి, విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మేము ఎక్కడా అడ్డుకోవడం లేదు. పైగా స్టాలిన్ మిత్రపక్షాలందరినీ కూడా
కూడా విజయ్కి మద్దతుగా నిలవాలని సూచించారు. ప్రభుత్వ ఏర్పాటులో మీరందరూ సపోర్ట్ చేయండి అని చెప్పారని కూడా చెప్పారు. అయితే క్రెడిట్ అయితే స్టాలిన్కు పూర్తిగా వస్తుందో రాదో, కానీ ఒకవేళ వీసీకే మద్దతు తెలపకుంటే విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ఉంటే మాత్రం ఆ నింద మాత్రం స్టాలిన్ ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఈ గడిచినటువంటి 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి ఎపిసోడ్ బట్టి. సో మొత్తానికైతే మాత్రం స్టాలిన్ కన్సర్న్ లేకుండా ఈ పార్టీలు ఏ నిర్ణయం తీసుకోవనేది మాత్రం మనకు గడిచినటువంటి 4 రోజులుగా ఎపిసోడ్ బై ఎపిసోడ్ చూస్తే మనకు అర్థమవుతోంది. ఇప్పుడు జరిగింది కూడా అదే. సో ఐయుఎంఎల్ మళ్ళీ తిరిగి వెనక్కి రావడానికి, వీసీకే వాళ్ళ మద్దతు ఇవ్వడానికి కూడా మనకు అది రీజన్గా కనబడుతుంది. కానీ క్రెడిట్ ఎంతవరకు వస్తుందో తెలియదు. కానీ వాళ్ళ మద్దతు లేకుండా ఉంటే మాత్రం వీసీకే నుంచి కానీ మిగిలినటువంటి రాజకీయ పక్షాల నుంచి కానీ, సో ఇవన్నీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నటువంటి పబ్లిక్ నుంచి కానీ ఆ నింద అయితే మాత్రం స్టాలిన్కి ఖచ్చితంగా ఉండేదని మాత్రం మనం చెప్పాలి. రైట్. ఆల్ రైట్.